ఇది అమ్మా నీ చూపు, ఇది నీ చల్లతనం, ఇది నీ కారుణ్యం. అందుకని నేను ఎటువంటి వాడిని నీకు అనవసరం. కుపుత్రోజాయే తత్కచితపి కుమాతాన భవతి. దౌర్భాగ్యుడైన కొడుకు ఉండొచ్చు, అమ్మకి అన్నం పెట్టని వాడవచ్చు, అమ్మకి రూపాయి ఇవ్వని వాడవచ్చు, అమ్మ ప్రాణం పోతోందంటే ఆసుపత్రికి తీసుకెళ్ళని వాడవచ్చు. కానీ ఆ కొడుక్కి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పెట్టారని తెలిస్తే అమ్మ నాకొక్కనాడు వాడు చూడలేదు నేను రానంటుందా అమ్మ? పరుగు పరుగున వచ్చి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అద్దంలోంచి చూసి మకరితోడపో రుమతంగ విభుని ఒకరిని దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండె కుంజరీ యూధంబు మగలు తగులు కారెమగువలకును. మిగిలిన వాళ్ళు గట్టెక్కి చూస్తారు. భార్యకి బ్రహ్మముడుంది కాబట్టి చూస్తుంది. అమ్మ ఒక్కతే తలుపు అద్దంలోంచి చూసి నాన్న ఇలా నేను బతకడం కన్నా నా ఆయుర్దాన్ని నువ్వు పోసుకు బతకరా అని ఏడుస్తుంది. ఇంత త్యాగం చెయ్యగలిగింది అమ్మ ఒక్కతే. అమ్మ కొడుకులోని గుణదోషములను అమ్మ చూడడం అన్నది అమ్మ యొక్క జీవితంలో ఉండదు. ఇది అమ్మతనం, ఇది సౌందర్యం, ఇది రక్షణ జాతికి. అందుకని అమ్మ ఇది నీ కంటిలో ఉన్న నీలికలువ కాంతి. అందుకని నేనేమని చెప్పనమ్మా, నాకేమి యోగ్యత ఉందని ఆ కాంతి నా ఎంతో ప్రసరించాలని చెప్పను. పాతాటి పాండురంగారావు గారు దిక్సూచి అని వ్యాసాలు రాసేవారు. అందులో నేను ఇప్పటికి మర్చిపోలేను. నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో ఒకసారి తీసి చదివితే అందులో ఆయన రాశారు, హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిజ్ వైఫ్ అండ్ మదర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ మై వ్యూ అని రాశారు. అమ్మకి భార్యకి థ్యాంక్స్ చెప్పిన వాడు నా దృష్టిలో పెద్ద మూర్ఖుడు. మీరు ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే అమ్మ రుణం తీర్చుకుంటారు. అమ్మకి థ్యాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేవు నువ్వు. అమ్మ పక్కన కూర్చుని 4 మాటలు మాట్లాడు, అమ్మా నీ చేత్తో పెట్టిన పప్పు అన్నం ఎంత రుచమ్మా అను. అమ్మా నువ్వు నా చిన్నతనంలో అమ్మ నువ్వు వేయించిన చెగోడీలు రుచి రాదమ్మా ఇంకా అని నువ్వు చెగోడీలు తింటూ అను. ఆవిడ వండి పెట్టలేకపోవచ్చు. 80 ఏళ్ల వయస్సులో కళ్ళు కనపడనప్పుడు ఆవిడ గ్యాస్ పొయ్యి దగ్గరికి వచ్చి నేను 4 చెగోడీలు వేస్తానే పిల్లాడికి అంటుంది. ఏం వేయగలదా? తను చెయ్యగలదా? తనకి శక్తి ఉందా? చూసుకోదు. కొడుకు తృప్తి పడాలంతే. ఇది అమ్మతనం, ఇది సౌందర్యం. కొడుకుని ఉద్ధరించడంలో అమ్మ ప్రేమ తప్ప నీ యోగ్యత అయోగ్యతలు గొప్పవి కావు. నువ్వు చెప్పలేవు వాటిని. ఇది నేర్పారు జాతికి శంకరులు. ఆవిడ పరాశక్తి స్వరూపం, ఆవిడ అంబ, ఆవిడ సాక్షాత్తు శివశక్తి. వాళ్ళిద్దరికీ భేదం లేదు. ఆవిడ తలుచుకుందా నిన్ను మాయగా తిప్పుతుంది ప్రపంచంలో. ఆవిడ పాదముల వంక తిరిగావా ఆవిడ తెరపైకెత్తేస్తుంది, నిన్ను శివుడిలోకి కలుపుతుంది. కలపడానికి నీకున్న యోగ్యత ఏమిటి? నాకు ఇది ఉంది అని అనకు. నాకు ఇంత తెలుసు అన్నావా నువ్వు భ్రష్టుడవు. ఆ మాట నాకు అమ్మ దగ్గర ఏమంటావు? భక్తితో నిలబడంటే ఈ భక్తి నీకు అలవాటైందా నిన్ను ధరిస్తుంది. ఇదే శంకరులు అంటారు శివానంద లహరిలో. నువ్వు ఎవరివైతే నాకేమిటయా వటుర్వాగి హీ వాజి తిరిపి జటీవా తదితరో నరో వా యక్కశ్చిత్ భవతు భవకించేన భవతి యదీయం మృత్పద్మం యది భవతదీనం పశుపతే తదీయస్తం శంభో భవతి భవభారం చ వహసి. నువ్వు ఎవరికైతే ఎవరికి కావాలి? ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న. వటుర్వా నేను ఉపనయనం చేసుకున్నాను, ఎవరికి ఎక్కువ? వటుర్వా ఎతిరపి జటీవా నేను యతిని, ఎవరికి ఎక్కువ? నేను జడలు పెంచుకున్నాను, ఎవరికి గొప్ప? నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, ఏమిటి గొప్ప? ఇవి కాదు కావలసింది. ఇది కావాలి శంకరుడికి. యదీయం మృత్పద్మం యది భవతదీనం పశుపతే. ఒక్కసారి మీరు మీ మనస్సు అనేటటువంటి పుష్పాన్ని తీసి శంకరుడి పాదముల దగ్గర పెట్టారా ఆయన మీ వెంట పరిగెడతాడు. నందనార్ కోసం అని వచ్చి పొలంలో నీళ్లు తోడలా? పార్వతీదేవి నీళ్లు పొలంలో పొయ్యలా? నందికేశ్వరుడు వచ్చి విత్తనాలు చల్లలా? చండీశ్వరుడు వచ్చి మూటలు కట్టలా? భగవంతుడు పరుగున వస్తాడు. ఈ మాట నమ్మరేమోనని భక్తితో పిలిచావా ఆయన పరిగెత్తుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పడం కోసం శంకరులు వెంటనే ఉదాహరణ చూపిస్తారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఆ తిన్నడికి ఏం తెలుసు? ఆయన ఆ శివలింగానికి అభిషేకం చేయాలనుకున్నాడు. పరమశివుడికి ఆకలి తీరడానికి ఇంత పదార్థం పెట్టాలనుకున్నాడు. గబగబా నీటి దగ్గరికి వెళ్ళాడు. ఆ నీటిని అప్పటికే శంకరుడికి పెట్టడం కోసమని బాగా కాలి రుచికరంగా ఉన్నటువంటి పంది యొక్క శరీరంలో ఉన్న మాంసఖండాన్ని ఎంచుకోవడం కోసమని 4 మాంసం ముక్కలు కొరికి చూసి తన లాలాజనంతో కూడినటువంటి ఎంగిలైన మాంసం ముక్కను దాన్ని ఎడం చేత్తో పట్టుకున్నాడు, ధనస్సు పట్టుకున్నాడు.
ఇంకా పట్టుకోవడానికి ఒక చిన్న పాత్ర కూడా నీళ్లతో పట్టుకోవడానికి ఉన్నవి 2 చేతులు 2 ఉన్నాయి. అందుకని ఏం చేశాడు, శివుడికి అభిషేకం చేయాలో తెలిసింది. ఆయన స్నానం చేస్తే కానీ ఏమి తిండనో అనుమానం. అందుకని ఆ ఏటిలో ఉన్న నీటిని పుక్కిట పట్టాడు. పుక్కిట పట్టి శివలింగం దగ్గరికి వెళ్ళాడు. ముందు రోజు పూజ చేసినటువంటి పువ్వులు కనబడ్డాయి. ఆ పువ్వులు తీయాలి. శివాలయంలో శివలింగం మీద ముందు రోజు అర్చన చేసినటువంటి పుష్పములను తీయడం కోసమని చాలా మెత్తటి బ్రష్ ని కూర్చా అన్నదాన్ని వాడతారు. అది తీయడం కోసమని ఏది పెట్టి తీయాలో తెలియలేదు. ఇప్పటి వరకు అరణ్యంలో ఉన్నటువంటి జంతువుల యొక్క మలమూత్రములను తొక్కి వచ్చినటువంటి తన పాదరక్ష చేత్తో తీసి ఆ పాదరక్షతో ఆ చెప్పుతో శివలింగం మీద నిర్మాల్యాన్ని తీశాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే. అభిషేకం చెయ్యాలి. ఏం చెప్తారు? రుద్రాధ్యాయం వచ్చా? అనుదాత్త స్వరాలతో పలకడం వచ్చా? తన నోటితో చెక్కినటువంటి ఎంగిలి నీటిని భూమిశాడు శివలింగం మీద. అభిషేకంగానే పరమాత్మ భావించారు. భక్తి ఆయనకి ప్రధానం. ఆ భక్తి లేనప్పుడు రమణులు అంటారు, 1,000 సార్లు నీ ఒళ్ళు గిల్లుకున్నా ఒకటే, 1,000 బిల్వార్చనని మారేడు చెట్టుని గిల్లినా ఒకటే అంటారు. అందుకని అదిగో అలా తీసుకొచ్చాడు. కండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతి కించిత్ భక్షిత మాంసశేషక బలం నవ్యోపహారాయతి. తను ఎంగిలి చేసి భూమితో కూడి తెచ్చినటువంటి ఒక మాంసపు ముక్కను అక్కడ పెట్టి శంకరా తినన్నాడు. శంకరుడు తీసుకుని తిన్నాడు. భక్తి కిం నకరోచ్చహో వనచరో భక్త్యావతంసాయకే. భక్తికి ఎంత లొంగిపోయావయ్యా? ఈ మాట విని ధూర్జటైతే గుండెలు బాధేసుకున్నాడు కాళహస్తీశ్వర శతకంలో. ఏమయ్యా, ఎంగిలి మాంసం ముక్క తినేశావా? నీకు మాంసము వాంఛయ్యేవి కరువా? నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనలజ్యోతుండ నీరుండగా బాటంబొప్ప ఘటించు పునకన్ భక్షింపక బోయిచే ఇంగిలి మాంసం ఎట్లు చేకుంటివి శివ అని అడిగారు. ఎందుకని? శివానికంత కరువా ఆ మాంసం? మనం ఎవరన్నా పిల్లాన్ని ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు పెట్టిన 2 కాజాలు తినేసి ఇంకా పెట్టండి ఇంకా పెట్టండి ఇంకా పెట్టండి అని ఏడిస్తే ఇంట్లో ఉన్న కాజాలన్నీ పెట్టేసినా కూడా తినేసి అన్ని కాజాలు అయిపోయినా కూడా వాడు ఏడుస్తుంటే వాళ్ళు వచ్చి అయ్యో బాబు ఏడవకు మాకు తెలియదు, నువ్వు వచ్చేప్పుడు ఇంకోసారి 2 కేజీల కాజాలు ఈసారి కొనొచ్చుతాం అని చెప్తే సిగ్గుబడి మనం ఇంటికి పిల్లాన్ని తీసుకొచ్చి అంటాం, ఎరా నీకు కరువా ఏమిట్రా కాజాల కోసం అలా ఏడిచేవక్కరా అంటాం. అలా ధూర్జటి అన్నాడు పరమశివుణ్ణి, నీకు మాంసము వాంఛయేని కరువా? నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనలజ్యోతుండ నీరుండగా ఏమయ్యా నీకంత కరువా మాంసం ముక్క తినాలని? అంత కరువైతే ధవలవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఒక చేత్తో మృగాన్ని పట్టుకున్నావు కదా జింకని, ఒక చేత్తో పరశువు పట్టుకున్నావు కదా, ఏం లేచి వెళ్ళాలా? వంట చేసుకోవాలా? ఈ చేత్తో ఉన్న గొడ్డని పెట్టి ఈ చేతిలో ఉన్న మృగాన్ని ఒక దెబ్బ కొట్టి మాంసం ముక్కడు తీసి చేతిలో బ్రహ్మగారి పుర్రి ఉంది అందులో పారేసుకుని ఈ పైన రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబకు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగులు తల్పుచు జంఘలించు తన ఓ భాగము నుండి దారం గంగమ్మను దర్శితే శిరమునం రంజిల్లుతుంది శంకర అని గంగని పెట్టావు కదా ఆ రోజున. ఆ గంగమ్మ ఉంది కదా, ఆ గంగ తీసి బ్రహ్మకపాలంలో పోసుకుని ఇక్కడే ఉంది కదా అగ్నిహోత్రం 3వ కన్ను, దీని మీద ఉడకేసుకుని నోట్లో వేసుకోలేవు, ఎంగిలి మాంసం తింటావా అని అడిగాడు ధూర్జటి.